ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఇది 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. నెక్స్ట్ రిపోర్ట్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో ఈ 2 ఇయర్స్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా సరే ఈ రిపోర్ట్ ఆధారంగా మినిమం 1 లేదా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 డిసెంబర్లో విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఎన్నవ ఎడిషన్? దీనికి ఆన్సర్ వచ్చేసి 18వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క మంత్రి ఎవరు? కేంద్ర మంత్రి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను ఎవరు ప్రచురించారు? ఆన్సర్ వచ్చేసి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు? ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాలకి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి 1987. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సరైనది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే అటవీ విస్తీర్ణం, అలాగే ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కవర్ అంటే అటవీ విస్తీర్ణం, ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం. ఈ ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ రెండింటిని కలిపి గ్రీన్ కవర్ అంటారు. ఈ గ్రీన్ కవర్నే టోటల్ కవర్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ మొత్తం దీని మీదే బేస్ అయి ఉంటాయి. కొన్ని పదాలను మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే బెటర్. ఎందుకంటే ట్రాన్స్లేషన్, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగిందనుకోండి, ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అంటే తెలుగులో మిస్టేక్ జరిగితే ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. సో మనం ఇంగ్లీష్లో కొన్ని పదాలను నేర్చుకొని పోతే మనకే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో గ్రీన్ కవర్ ఎంత శాతం ఉండాలని నిర్ణయించారు? ఆన్సర్ వచ్చేసి 33%. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు గ్రీన్ కవర్ అంటే ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే అటవీ విస్తీర్ణం, ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం. గ్రీన్ కవర్ని టోటల్ కవర్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో ఫారెస్ట్ కవర్ ఎంత? ఫారెస్ట్ కవర్ని తెలుగులో అటవీ విస్తీర్ణం అంటాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 7,15,342.61 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.76% ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం ట్రీ కవర్ ఎంత? ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1,12,014.34 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.41%గా ఉంది. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం గ్రీన్ కవర్ ఎంత? గ్రీన్ కవర్ అంటే ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్. అంటే గ్రీన్ కవర్ అంటే అటవీ విస్తీర్ణం మరియు చెట్ల విస్తీర్ణం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 8,27,756.95 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17%గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆప్షన్ ఏ ప్లస్ ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సి వస్తుంది. అంటే ఆప్షన్ ఏ ఏంటి? ఆప్షన్ ఏ వచ్చేసి ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ కవర్ టోటల్ ఎంత ఉంది అంటే 21.76% ఉంది. ట్రీ కవర్ వచ్చేసి 3.41% ఉంది. అదే టోటల్ గ్రీన్ కవర్ ఎంత ఉంది అంటే 25.17% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో ఎంత విస్తీర్ణంలో ఫారెస్ట్ కవర్ పెరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ,
156.41 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 0.05%కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో ఎంత విస్తీర్ణంలో ట్రీ కవర్ పెరిగింది? ఆన్సర్ వచ్చేసి 1289.4 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో ఎంత విస్తీర్ణంలో గ్రీన్ కవర్ పెరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1445.81 చదరపు కిలోమీటర్లు. ఈ పెరుగుదల మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 0.18%కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో అత్యధిక గ్రీన్ కవర్ కలిగిన రాష్ట్రము ఏది? గ్రీన్ కవర్ అంటే మొత్తం అటవీ విస్తీర్ణం మరియు చెట్ల విస్తీర్ణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ 85,724 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. అలాగే సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉన్నాయి. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ 3 ప్లేసెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్ వచ్చి మహారాష్ట్ర. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కవర్లో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో అత్యధిక ఫారెస్ట్ కవర్ కలిగిన రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ 77,073 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అత్యధిక ఫారెస్ట్ కవర్ కలిగిన రాష్ట్రాలు, మొదటి 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో అత్యధిక గ్రీన్ కవర్ పెరుగుదలలో మొదటి రాష్ట్రము ఏది? గ్రీన్ కవర్ పెరుగుదలలో మొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. 684 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్, దాని తర్వాత ఒడిషా, దాని తర్వాత రాజస్థాన్. ఈ 4 కూడా ఒక సీక్వెన్స్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటి 4 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కవర్ పెరుగుదలలో మొదటి 4 రాష్ట్రాలు. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం గ్రీన్ కవర్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో తగ్గింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. 612.41 చదరపు కిలోమీటర్లతో గ్రీన్ కవర్ ఎక్కువగా తగ్గిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో కర్ణాటక, లడాక్ మరియు నాగాలాండ్ ఉన్నాయి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. మొదటి 4 రాష్ట్రాలు గ్రీన్ కవర్ ఎక్కువగా తగ్గిన రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం శాతం పరంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక ఫారెస్ట్ కవర్ ఉంది? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. శాతం పరంగా అన్నాడు. శాతం పరంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఫారెస్ట్ కవర్ గురించి అడిగాడు. అత్యధిక ఫారెస్ట్ కవర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లక్షద్వీప్. 91.33%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మిజోరాం, థర్డ్ ప్లేస్లో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. శాతం పరంగా అత్యధిక ఫారెస్ట్ కవర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఏ రాష్ట్రంలో పెరిగింది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏ మిజోరాం. 242 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది మిజోరాంలో అత్యధికంగా. మిజోరాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి గుజరాత్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఒడిషా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వాటి భౌగోళిక విస్తీర్ణంలో 33% కంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 19. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వాటి భౌగోళిక విస్తీర్ణంలో 75% కంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం మ్యాంగ్రూవ్ కవర్ ఎంత? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు,
ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 4992 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 0.15% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం మ్యాంగ్రూవ్ కవర్ ఎంత తగ్గింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 7.43 చదరపు కిలోమీటర్లు తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏ రాష్ట్రంలో మ్యాంగ్రూవ్ కవర్ అత్యధికంగా తగ్గింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్, 36.39 చదరపు కిలోమీటర్లు తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏ రాష్ట్రంలో మ్యాంగ్రూవ్ కవర్ అత్యధికంగా పెరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, 13.01 చదరపు కిలోమీటర్లు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏ రాష్ట్రంలో మ్యాంగ్రూవ్ కవర్ అధికంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. విస్తీర్ణం పరంగా మ్యాంగ్రూవ్ కవర్లో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానం, గుజరాత్ రెండవ స్థానం మరియు ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో మ్యాంగ్రూవ్ కవర్ అధికంగా కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం మన దేశం యొక్క మొత్తం ఫారెస్ట్ కార్బన్ స్టాక్ ఎంత? ఫారెస్ట్ కార్బన్ స్టాక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 7285.5 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఎక్కువ సంఖ్యలో ఫారెస్ట్ ఫైర్లు సంభవించిన రాష్ట్రం? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఫారెస్ట్ ఫైర్ అంటే కార్చిచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్, సెకండ్ ప్లేస్లో ఒడిషా, థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఈశాన్య భారతంలో అత్యధిక ఫారెస్ట్ కవర్ కలిగిన రాష్ట్రము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉండగా రెండవ స్థానంలో అస్సాం, మూడవ స్థానంలో మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇదే లాస్ట్ క్వశ్చన్. వీడియో చూసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, అంటే మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.